ఈ రోజున ఆహాబు రాజు గురించి మనం ప్రత్యేకంగా ధ్యానించబోతున్నాం. ఇద్దరు గురించి మనం ధ్యానించి ఇప్పుడు మూడవదిగా ఆహాబు రాజు. 1వ రాజుల గ్రంథం, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. తీస్తున్నారు కదా అందరూ? 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెబట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతనికి కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించేదను. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మిక్కిలి ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి అనేక ఆత్మీయ విషయాలు మాకు తెలియజేయమని, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీరే మీ నామానికి మహిమ తెచ్చుకుని పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాట్లాడండి యేసయ్య. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వినుటకు సిద్ధపడి ఉన్నారు వారి హృదయాలతో మాట్లాడండి, వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆహాబు గురించి మీకు అందరికీ తెలుసు. ఆహాబు రాజు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాడన్నది మనకి చూస్తే ఇక్కడ 17వ వచనం చూసినట్లయితే 27వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, నీవు లేచి సోమరూరులో ఉన్న ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరము. ఆహాబు రాజు అనమాట. ఆయన ఆహాబు అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదంట. ఆయన ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబుని ఎదుర్కొనేందుకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూసి ఇలాగ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరుచుకొని వలనని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చింది ఏవగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకేనో అదే స్థలమందు కుక్కలు నీ రక్తం నిజముగా నాకున్న అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితానని పలుకగా, ఏలి ఎట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయటం నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించేదని నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు ఆహాబు పక్షం ఎవరునూ లేకుండా పురుషులందరూ నిర్మూలం చేతును. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించిదివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయసా కుటుంబమునకును నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చాను. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చిందేమగా, ఇజ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబేలును తినివేయును. పట్టణమందు సచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో సచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పి తన భార్యని యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తనను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడెవడనూ లేడు. చూడండి ప్రియమైనటువంటి వారు, మీకు తెలిసినటువంటి చరిత్ర. మరి రాబోయే రోజుల్లో మనం అంత వరుస పెట్టి ధ్యానించుకుంటాం కాబట్టి అప్పుడు మీకు ఇదంతా అర్థమవుతుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఆహాబు ఎవరు, ఏంటి, ఏం చేశాడు అన్నది చెప్పడం కాదు. కానీ ఆహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు, దేవుడిచ్చినటువంటి వాగ్దానం మాత్రం నెరవేరుస్తానన్నాడు, కానీ అది కొంచెం లేట్ చేస్తానన్నాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అనమాట. నిన్నటి కాల సమయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలండి. దయచేసి ఇంతవరకు ఒకవేళ ఎవరన్నా ఈ యొక్క ఉపవాసం గురించి వినకపోతే పార్ట్ 1, 2, 3, 4 అట్లా పెట్టుకుంటూ వస్తున్నాను. ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకూడదు. మీరు అన్నీ కూడా ఖచ్చితంగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున కూడా చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు 1వ రాజులు 21వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు మీరు చదవండి. ఇంతే మనకు వాక్యం ఈరోజు. దీనికి మించి ఎక్స్ట్రా వెళ్ళాం అనమాట. దయచేసి దీన్నే ఫోకస్ చేసుకుంటూ ఉందాం. ఇట్లాగా ఈ ఆహాబు రాజు ఏంటంటే యెజబేలును చేసుకోవడం వల్ల అతను ఇజ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడు అయిపోయాడు అనమాట. చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున నీ సంబంధం ఎవరితో కలిగి ఉన్నావు, నీ ఆత్మీయ స్థితిని ఎలా కాపాడుకుంటున్నావు. పరిశుద్ధులతో సహవాసం చేసినట్లయితే పరిశుద్ధుడిగా ఉంటాడంట.
జ్ఞానం గలవాళ్ళతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. ఈరోజు నీ దేవుని బిడ్డల దేవుని అనుసరించడానికి, దేవుని పట్ల ప్రేమ, విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి నువ్వు సహాయపడుతున్నావా, లేకపోతే వాళ్ళు ఆత్మీయతలో డౌన్ అవటానికి సహాయపడుతున్నావా? ఈరోజు మనం ఫోన్లు చేస్తుంటాం, వాళ్ళతో వీళ్ళతో అవి ఇవి మాట్లాడుతుంటుంటాం. కనీసం దేవునికి ఉపయోగపడేవి, ఆత్మలో బలపడేటువంటి విషయాలు ఒక్కటన్నా మాట్లాడగలుగుతున్నావా అని చెప్పి ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అహాబు రాజు అయినప్పటికీ యెజెబెల్ని చేసుకోవటం వల్ల, భార్య ప్రేరణ వల్ల గుళ్ళు కడతాలు, పూజలు చేయటాలు అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడు అయిపోయాడు. మరి ఈరోజు నువ్వు ఇలా కారకుడు అవుతున్నావు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోక రాజ్యానికి వచ్చినప్పుడు ఆయన ఏంటి? రక్షకుడు అయ్యాడు అనమాట, రక్షించేవాడుగా వచ్చాడు ఆయన. కాబట్టి నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశంలో, నువ్వు ఉంటున్నటువంటి సంఘంలో, నువ్వు ఉంటున్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరిగా, ఒక నిజాయితీగా, ఒక నీతిపరుడిగా, దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు జీవించేటువంటి వ్యక్తిగా, నిన్ను బట్టి అనేక మంది దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా అని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు ఈ రోజున. సో అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతను చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుని ఉగ్రత అతని మీదకు వచ్చినప్పుడు ఏం చెప్పాడంట? ఏలియా వచ్చి, ఇశ్రాయేలీయులు నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. హల్లెలూయా. చూడండి, బహుహేయముగానంట, మామూలుగా కాదు. ఈరోజు నేను చాలామంది నడుస్తుంది, ఎంతకాలం నడుస్తుంటుంది, ఏం చూడలేదు కదా దేవుడు, ఏం చేయట్లేదు కదా అనుకుంటుంటారు. అట్లాగ ప్రవర్తించినటువంటి ఆహాబు రాజుని బహుహేయంగా ప్రవర్తించిన ఆహాబు ఆ మాటలు విని, ఎప్పుడైతే ఏలియా చెప్పాడో ఆ మాటలు విని ఏం చేశాడు? విన్న వెంటనే తన వస్త్రములను చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, మనం మత్తయి సువార్తలో దేవుడు మాట చెప్తాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ముఖము కడుగుకొని తల అంటుకొని అని ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆహాబు ఏం చేస్తున్నాడంట? తన వస్త్రములను చింపుకొని గోనె బట్ట కట్టుకొని. హల్లెలూయా. చూడండి, వస్త్రములు చింపుకొనడం అంటే ఏంటంటే, మనకి వస్త్రం అందులోకి మామూలు గుడ్డ ముక్కలు కనపడుతుంటాయి. ఇక్కడ వస్త్రం అంటే ఏంటంటే నీ యొక్క కంఫర్ట్ని, నీ యొక్క ఏంటది మంచి కంఫర్ట్ జోన్లో ఉంటాం కదా మనం, చక్కగా ఈ స్థితిలోనే ఉంటాం మనం. కాబట్టి దేన్నైతే అది నీకు అడ్డుగా వస్తుందో దేవుని సన్నిధికి దాన్ని చింపుకోవటం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు అంట దేవాలయం తెర రెండుగా చీల్చబడిందంట. ఆ తెర, ఆ గుడ్డ చీల్చబడినప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి అవకాశం మనకి ఏర్పడిందన్నమాట. అంతవరకు ఎవరు వెళ్ళలేదు. కాబట్టి ఈ యొక్క దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నా మాటలు విని వస్త్రములు చింపుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చింపుకోవాల్సిన ఏమున్నాయో ఆలోచించండి ఈ రోజున. దేవునికి నీకు మధ్యలో ఉపవాసం ఉండాలని ప్రతిష్ఠించుకున్నప్పుడు, నిన్ను నీవు ఉపేక్షించుకుంటున్నప్పుడు ఏమి చింపుకోవాలి? నీలో ఉన్నటువంటి కోపం అనేటువంటి అడ్డు బట్టలని చింపుకుని రావాలి బయటికి నువ్వు. ఎందుకంటే ఆ కోపం అనే బట్ట ఉన్నది అనుకోండి, దేవుని సన్నిధి నువ్వు చేరలేవు, దేవుని సన్నిధిని అనుభవించలేవు. ద్వేషము, కోపము, అసూయ, ఎదుటివారి పట్ల వాళ్ళ అభివృద్ధి చెందుతుంటే, వాళ్ళ మంచి బట్టలు కట్టుకుంటుంటే, వాళ్ళ మంచి కార్లు కొనుక్కుని మంచి ఇల్లు కొనుక్కుంటుంటే, చాలామంది ఓర్చలేనటువంటి ఆ వస్త్రాలు ముసుగులో ఉంటారు చాలామంది మాట. దేవుడు చెప్తున్నాడు ఈరోజు చింపుకుని రావి, అవి చింపుకుని రావాలంటే అప్పుడు ముందు అవి చింపుకుని రా, తర్వాత ఉపవాసం ఉంది. కానీ చింపుకోవటం మాత్రమే కాదంటే ఇలా చాలామందికి చాలా అడ్డులు ఆటంకాలు ఉంటాయి. కాబట్టి నేను అన్నింటిని వివరించటం నేను దృష్టి పెడతలేదు. కానీ ఈ రోజున నువ్వు ఏమి చింపుకోవాలన్నది దేవుడు చెప్తా ఉన్నాడు. నీకు తెలుసు, ఈ రోజున అర్థమైపోయింది నీకు. ఓహో, ఇది అడ్డుగా ఉంది నాలోను, ఈ కోపం అడ్డుగా ఉంది, లేకపోతే ఇది నాలో వార్చలేని తనం ఉంది, నాకంటే మంచి చీర ఆవిడ కట్టుకుందంటే నేను చాలా నలిగిపోతుంటుంది హృదయం, కాబట్టి దీన్ని చింపేసేయాలి అని నీకు తెలిసిపోయింది. అలాంటి ఏం చింపుకోవాలో ఏంటన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే చింపుకోవాల్సిన వాటిని చింపుకోకుండా అట్లా అడ్డు పెట్టుకుని వస్తూ ఉన్నారు అనమాట. ముఖం కనపడకుండా ముఖానికి ఒక గుడ్డ అడ్డు పెట్టుకునేలాగా. ఈ రోజున హైదరాబాద్లో చూసినట్లయితే మీరు ఎవరెవరో తెలియదు అనమాట, ఎట్లా కట్టేస్తారు ముఖాల గుడ్లు. ఆ గుడ్ల లోపల ఉన్న ముఖం ఎవరో, తల్లి ఎవరో, పిల్లలు ఎవరో, ఎవరెవరో కూడా తెలియదు అనమాట. కాబట్టి నువ్వే ముసుగులో ఉన్నావో ఆ ముసుగుని తీసివేయాలని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇంతకని ఏం చేయడంటే ఆయన వెంటనే కూడా ఆ మాటలు విన్న వెంటనే తన వస్త్రములను సింపుకొని. కాబట్టి చాలా రకాల వస్త్రాలు ఉన్నాయండి ఈ లోకంలో. కాబట్టి నువ్వు ఏ రకాల వస్త్రాలు కప్పుకొని ముసుగేసుకుని జీవిస్తున్నావో, ఏ ముసుగులో జీవింతా ఉన్నావో దాన్ని తీసివేయమంటున్నాడు అన్నమాట దేవుడు. వస్త్రం చింపుకోవటం అంటే సట్టెలాగా జేబుటాటెలా చింపినట్టు అట్లా చింపేయటం కాదు. కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేసినట్లయితే నువ్వు ఏ ముసుగులో ఉన్నావో ఆ ముసుగులోంచి బయటికి రా ముందు అని చెప్తూ ఉన్నాడు దేవుడు.
ఈరోజు నువ్వు ఆర్థికంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోవడానికి, నీ యొక్క సమస్యలకి నీకు పరిష్కారం పొందకపోవడం కారణం ఏంటంటే ముసుగులో ఉన్నావు అనమాట. ముసుగులో ఉన్నటువంటి చెట్టు మీద ఎండ ఎలాగైతే పడదో, ముసుగులో ఉన్నటువంటి చెట్టుకి ఎలాగైతే ఆహారం తయారు చేసుకునేటువంటి కెపాసిటీ రాదో, ఆ ముసుగుని విడదీసి మనం ఆ ముసుగుని చింపి ఆ ముసుగుని తీసి బయట పెట్టినప్పుడు ఆ మొక్క కళకళలాడుతా సూర్యకాంతి దాని మీద పడి అదేమవుతుందంట అభివృద్ధి చెందుతుంది, దాని ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది, ఉపయోగపడుతుంది, మొక్క మంచిగా పెరుగుతుంది. ఈరోజు చాలామంది అభివృద్ధి చెందకపోవట కారణం ఏంటంటే ముసుగులో జీవిస్తూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏ ముసుగులో జీవిస్తూ ఉన్నావు, ముసుగు తీసుకునంట ఆ వస్త్రములు చింపుకొని గోనె బట్ట కట్టుకొని. చూడండి చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ముసుగులు తీసుకుంటారు. సరేలే నేను ఇది విడిచిపెట్టేస్తున్నాను, ఈ సిగరెట్ మానేస్తున్నాను, లేకపోతే ఇది మానేస్తున్నాను మానేసుకుంటారు అంతే. ఇంకా అక్కడి నుంచి దిగరండి వాళ్ళు. ఇతను ఏం చేశాడు, రాజు. చూడండి ఎవరో ఒక అసాధారణ వ్యక్తి గురించి నేను చెప్పట్లేదు, దావీదు కూడా రాజే. అతను ఉపవాసం ఉండి ఏం చేశాడంట, మనం చదువుకుని నేలపడి. నేను మాట గుర్తుందా, నేలపడి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడంట. గోనె పట్ట అంటే అది దేనికి సాదృశ్యం అంటే చాలా తగ్గింపు జీవితానికి సాదృశ్యం అనమాట. చూడండి మంచి వస్త్రాలు, రాజవస్త్రాలు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ చింపేసేసి తీసేసేసి తనకున్నటువంటి కంఫర్ట్ జోన్ అంతా విడిచిపెట్టేసేసి ఏం చేశాడంట ఆహాబురాజు, ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి. అప్పుడు ఉండాలండి ఉపవాసం. చూడండి మీకు ఎవరన్నా పొద్దుటే పాలోడి ఇంటికి వస్తాడు, పరుగునట్టుకెళ్ళి గిన్నె పెట్టేశారనుకోండి, వాడు పాలేసి వెళ్ళిపోతాడు. కొంచెం ఎప్పటికి ఏమవుతుంది, ఇరిగిపోతుంది అనమాట. కారణం ఏంటంటే నువ్వు ఆ గిన్నెని క్లీన్ చేసుకోలేదు, ఆ గిన్నెని నువ్వు కడుక్కోలేదు, ఆ గిన్నెని నువ్వు సిద్ధపరచలేదు, కానీ అందులో పాలు వేసేసావు. ఆ పాలు ఉపయోగపడతాయి నీకు? లేదు. ఈరోజు అనేక మంది ఉపవాసాలు చేస్తున్నారు కానీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు. కారణం ఏంటంటే ఇదన్నమాట. ఇక్కడ రాజు చాలా సైన్యం ఉన్నారు, నువ్వు చెప్పేది నాకేంటని చెప్పేసేసి ఆయన ప్రవక్త చెప్పినటువంటి మాటని కొట్టివేయట్లేదు. ఈ మాట ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, ఎక్కడ మనకి పరిష్కారం ఉందో అటువైపు చూస్తూ ఉన్నాడు. సరే రానే చూద్దాం ఏం చేస్తాడు, ఎవరు నన్ను ఏం చేయగలుగుతాడు, అట్లా ఇట్లా మూర్ఖత్వంగా మాట్లాడతలేదు. ఈరోజు చాలామంది దేవుని గురించి చెప్తున్నప్పుడు దేవుని వాక్యం వింటూ ఉంటారు. చాలామంది దాన్ని విని చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన మాట. ఆ మాటలు ఏంటి, విని వింటారు చాలామంది. వినుట మట్టుకు విందిరే కానీ గ్రహింపరని చెప్పి దేవుడు చెప్పాడు మాట. ఈరోజు చాలామంది వింటారు, బాగా చెప్పారండి, సూపర్ మెసేజ్. ఇక్కడ అనిపించుకోవటానికి, సూపర్ మెసేజ్ అనిపించుకోవటానికి దేవుడు మాట్లాడించట్లేదు. నీ హృదయాన్ని కడిగేయటానికి, నీ ముసుగులన్నీ తీసివేయటానికి, ఏ బట్టలు అయితే చింపాలో వాటన్నిటిని చింపి నిన్ను సక్రమంగా చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే చాలామంది ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారంటే చాలా బాగుందండి, బాగా చెప్తున్నారు, కొత్తగా ఉన్నది, పాతగా ఉన్నది, లేకపోతే ఇది ఇందులోంచి ఇది ఎలాగ చెప్పాలి, అది అలా ఇట్లాగా దాన్ని నువ్వు రేటింగ్ ఇస్తావనో జడ్జిమెంట్ చేస్తావనో కాదు. ఇక్కడ అసలు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంట, విని ఏం చేయాలంట, తన వస్త్రములను చింపుకోవాలి. నువ్వు విన్నావు, నీ హృదయానికి పెట్టినటువంటి కొవ్వు వారి హృదయంలో క్రొవ్వు చేత నిండిని చెప్తాడు ఒక చోట మనం. కాబట్టి దాన్ని ఏం చేయాలంట, ఆ కొవ్వు అనే వస్త్రాన్ని ఏం చేయాలంట, చింపేసేయాలన్నమాట. అప్పుడే నీ హృదయానికి అది ఆ మాట విన్నటువంటి మాట వెళ్ళి తగులుతుంది. ఆ కత్తి, ఆ మాట అంటే దేవుని వాక్యం రెండంచెల వాడుకల కట్టుకుని వెళ్ళి నీకు ఎముకలు మూలుగులకు విభజించి నిన్నేం చేయలేదు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినిచినటువంటి నీవు మరి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? ఆ మాటలు విని తన వస్త్రాన్ని చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి. గోనె బట్ట అనగా తగ్గించుకోవడం అనమాట. ఎక్కడో సింహాసనం ఉండవలసినటువంటి వ్యక్తి, రాజవస్త్రాలు ధరించుకొని తిరగవలసినటువంటి వ్యక్తి ఏం చేశాడంట, అవన్నీ పక్కన పెట్టాడు, గోనె బట్ట కట్టించుకున్నాడు. గోనె బట్ట కట్టుకున్నాడు అంటే నా జీవితం పెంటతో సమానం, ఇంక నాకు ఏమీ లేదు, నేను సర్వస్వం పెంటగా ఎంచుకుంటున్నాను. ఎంత తగ్గించుకుని వచ్చాడు చూడండి. హల్లెలూయా. ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడంట, గోనె పట్టు కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావు నువ్వు, సమస్తము నాకు ఏమీ లేదు, సర్వం నీవే, సమస్తము నీవే యేసయ్యా, నీ పాదాల మీద నేను పడతా ఉన్నాను, భూమి నా పాద పెట్టమన్నాడు కదా దేవుడు. కాబట్టి ఆ గోనె బట్ట కట్టుకుని ఏం చేయడానికి చూడండి, గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితకాలంలో ఎన్ని ఉపవాసాలు చేసి ఉంటావు, ఎన్ని ఉపవాస దినాలు, ఎన్ని వ్రతములు ఆచరించి ఉంటుంటావు, ఎంత నిష్టగా చేసి ఉంటుంటావు. కానీ
ఇలా చేసినావా? రాజ్యానికి రాజు అయినటువంటి ఆహాబు రాజు ఆ మాటలు విన్నాయంటనే మరి తన వస్త్రాలు చింపుకొని గోనె బట్టు కట్టుకున్నాడు అంటండి. ఈ రోజున దేవుని వాక్యం వినిసినటువంటి నీవు నీ స్థితి మార్చుకోగలుగుతున్నావా? ఆ యొక్క వస్త్రాలను తీసివేసేసి గోనె బట్ట కట్టుకోవటం అంటే నీలో ఏదైతే ఆ చక్కగా నువ్వు పెంచి పోషించుకుంటున్నావో కోపమాన్ని, ద్వేషాన్ని, అసూయని, వర్షలేనితనాన్ని, ఇట్లాగా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చింపేసేసి గోనె బట్టను కట్టుకోవటం అంటే నిన్ను నీవు వినయము, విధేయత, తగ్గింపు కలిగినటువంటి జీవితంలోనికి రావాలంట. ఇవన్నీ చేసిన తర్వాతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సర్సైజ్ చేయాలనుకోండి, ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన మాట. ఒక వ్యక్తి చేసి ఎక్సర్సైజ్ చేయించినప్పుడు డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయించేస్తే ఆ వ్యక్తికి ఎక్కడికక్కడ మజిల్స్ అన్నీ పట్టేస్తాయి. ముందేంటి వార్మప్ అని ఉంటుంది అనమాట, లూజనింగ్ అప్ ఎక్సర్సైజ్ అని ఉంటాయన్నమాట. ఈ ఎముకలు ఇవన్నీ కూడా ఏం చేయాలి, లూజ్ అవ్వేలాగా చేసి అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే అది అతనికి శ్రేయస్కరం. ఈవెన్ ఒక రన్నింగ్ చేసేటప్పుడు కూడా వార్మప్ చేసి రన్నింగ్ చేస్తే అతను ఏం చేస్తుంది, అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఉపయోగానికి బదులు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజున వాక్యం వినిచినటువంటి నీవు డైరెక్ట్గా భోజనం మానేసేసి ఉపవాసం అని చెప్పి ఒక వాక్యం వింటామో, లేకపోతే యూట్యూబ్లో ఏదో మెసేజ్ వింటామో, లేకపోతే అక్కడ వినేసేసి ఎంత అయిపోయిన వెంటనే భోజనం చేసేస్తారు. అదే ఉపవాసం అనుకున్నారు చాలామంది. కానీ ముందు నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలి, ముందు నిన్ను నీవు చెక్కుకోవాలి, ముందు నిన్ను నీవు ఏదైతే అడ్డు వస్తూ ఉందో దాన్ని ఏం చేయాలంట, అట్లా చింపేసుకుంటూ ఉండాలి. ఇది చింపు పడేయాలి, ఇది తీసి పడేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పార్సిల్ వచ్చిందనుకోండి, ఆ పార్సిల్ లోపల ఏముందో తెలియాలంటే ఏం చేయాలంట, ఆ పార్సిల్ని చింపాలి, ఆ పేపర్ని చింపాలి. అమ్మో పేపర్ పాడవుతుంది అనుకుంటావా? నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటే నీ ఫలితాన్ని నువ్వు పొందుకోలేవు. ఈరోజు చాలామంది ఫలితాన్ని పొందుకోకపోవడం కారణం ఏంటంటే చింపవలసిన వాటిని చింపట్లేదు, తీసివేయవలసిన వాటిని తీసివేయట్లేదు. మా చిన్నతనంలో మా నాన్నగారు 2 మామిడి చెట్లు తెచ్చి పాతమంటే నేను ఒక చెట్టు పాతాను, మా అన్న ఒక చెట్టు పాతాడు. మా అన్న పాతిన చెట్టు మంచిగా ఎదిగిపోతుంది, నేను పాతిన చెట్టు 2 సంవత్సరాలైనా అలాగ ఉంది. ఏంట్రా ఇది ఇలాగ ఉంది, ఎలా పాతామని మా నాన్న దాన్ని తవ్వు చూస్తే ఆ పాట్ ఉంటుంది కదా, పాట్ పగలగొట్టకూడదేమో మంచిగా ఉందని చెప్పి కుండతోటి పాతేసాను నేను. దాని వేర్లు అందులోనే తిరుగుతున్నాయి తప్ప ఎక్కడికి వెళ్తలేదు, చెట్టు ఎదగట్లేదు. పగలగొడితే పాడైపోద్దేమో, ఇంత అందంగా ఉందని చెప్పి దాన్ని అట్లా పెట్టాను నేను. అమ్మాయి ఎంత పని చేశారో అని చెప్పి మళ్ళీ ఆ కుండను పగలగొట్టి ఆ కింద ఉన్నటువంటి కవర్ అంతా తీసి మళ్ళీ పాతది అప్పుడు పెరగటం ప్రారంభించింది. ఈరోజు చాలామంది ఆత్మీయమైనటువంటి వేళ్ళు అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి, బయటికి రావట్లేదు, ఫలించట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. అదే స్థితి, అదే ఇల్లు, అదే గది, అదే ప్రార్థన, అదే జీవితం అక్కడ ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే చింపవలసింది కవర్ చింపట్లేదు, పగలగొట్టవలసినటువంటి కుండ పగలగొడతలేదు. అందుకనే నీ జీవితం ఈ రోజున అక్కడే ఉండిపోతుంది. అదే చెట్టు వేసిన చెట్టు వేసినట్టే ఉంది, చేసిన ప్రార్థన చేసినట్టే ఉంది, చేసిన ఉపవాసం చేసినట్టే ఉంది. జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కారణం ఏంటో తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? అందంగా కనిపిస్తుంది కదా నీ కంటికి, దాన్ని పగలగొట్టాలి. చాలా మంచిగా కనపడుతుంది కదా నీ కంటికి, దాన్ని ఏం చేయాలంట, చింపేసేయాలి. చూడండి, మొక్కలను మనకి అమ్మేవాళ్ళు మొక్కలు అమ్మవారు చిన్న కింద మంచిగా అందమైన ఒక కవరు లేకపోతే చిన్న పాటు పెట్టి మనకు అమ్ముతూ ఉంటారు. అది నీకు నీ దగ్గరకు వచ్చినట్టు దాన్ని పగలగొట్టాలన్నమాట, లేదంటే దాని ఫలాన్ని నువ్వు అనుభవించలేవు. ఇక్కడ నేనేం చేయడంటే ఉపవాసం ఉండి గోనె మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ఈ రోజున ఉపవాసం ఉన్న వాళ్ళు చాలామంది కనపడతారు. గోనె మీద పడి ఉండటం అంటే ఏంటంటే చాలా తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని మీద ఆధారపడి ఆయన పాదాల మీద పడి వ్యాకులు పడతాం, అంటే ప్రార్థించటం, ఆయనతో మాట్లాడటం. ఇది మాత్రం చెయ్యం మనం. ఉపవాసం అంటే భోజనం మానేసి పక్కన పెట్టేస్తాం, అంతే అయిపోతుంది. భోజనం స్కిప్ చేస్తాం అన్నాడు. మానరండి, భోజనం మానరు. స్కిప్ అంటే ఏంటంటే పొద్దున తినవలసింది ఏం చేస్తారు, అదే మనం ఉపవాసం అని చెప్పాం కదా, నక్షత్రాలు వచ్చాక భోజనం చేస్తామని. అప్పుడు ఏం చేస్తారంట, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ 3 కలిపి ఎదురుగుండా పెట్టుకుని వరుస పెట్టి లాగింతారనమాట. అది స్కిప్ చేయటం అంటే. ఈరోజు చాలామంది ఇటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారనమాట. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నారు, ఎటువంటి స్థితిలో మీరు ఉన్నారు అని చెప్పి. కాబట్టి ఆహాబు రాజు చనిపోతాడు, కానీ తథ్యమే, అది కంపల్సరీగా. కానీ
ఆ యొక్క స్థితిని మార్చుకోగలిగినటువంటిది ఏంటంట? ఉపవాస ప్రార్థన. ఆ చావుని కొంచెం వెనక్కి జరిపోగలిగాడు. తన తరంలో కాకుండా తన కొడుకుల తరంలో జరుగుతుంది ఇది అంతాను అని చెప్పి. ఎందుకని? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. చూడండి, గోనె బట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. చూడండి, ప్రార్థన మనం చేస్తే ఫలితం ఎక్కడ వస్తూ ఉంది? కాబట్టి చాలామంది నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు నాతో మాట్లాడతలేదండి. మాట్లాడతాడు, ఎందుకంటే మనం వినే స్టేజ్లో ఉండం. మన ఫ్రస్ట్రేషన్ అంతా వేరే ఉంటుంది, మన బాధ అంతా వేరే ఉంటుంది. దేవుడు మాట్లాడినా కూడా చాలా మెల్లనైనటువంటి స్వరం అనమాట అయింది. కాబట్టి ఆ మెల్లనైనటువంటి స్వరం వినాలంటే నువ్వు చాలా సైలెంట్గా ఉండాలి. నువ్వు ఎక్కడ సైలెంట్గా ఉంటావు? అస్సలు సైలెంట్గా ఉంటావు మనం. అందుకనే అక్కడ ఏలేతో చెప్తున్నాడు అనమాట దేవుడు. అతనికి ఏమొచ్చినా కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? ఏలే ద్వారానే వస్తుంది. గమనించాలి మీరంతా కూడా. గోనెబట్ట ఉపవాసం గోనెబట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా. మీరు ఇక్కడ ఏం గమనించారు? అహాబు రాజు అయినప్పటికీ గోనెబట్ట కట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి భయపడ్డాడు. అది ఎవరు గమనించారు? నువ్వు చూసావా అని చెప్పి ఏలియాని అడుగుతున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. కాబట్టి ఈరోజున ఆర్థికమాన్యం వచ్చి పడిపోతుంది, ఇంత ఇబ్బంది అయిపోతుంది, అది వచ్చేస్తుంది అంటే నువ్వు దాన్ని నమ్మితే నీకు నేను దేనికి భయపడుతున్నా అది నా మీదకి వచ్చును అని చెప్పేసి యోబు గారు అన్నట్టు. మరి ఈరోజు నువ్వు దేని నమ్ముతున్నావు? దేనికి భయపడతా ఉన్నావు? దేవుని వాక్యాన్ని వింటున్నావా? దానికి భయపడుతున్నావా? లేకపోతే లోకంలో వస్తున్నటువంటి ఓర్తలకు భయపడుతున్నావా? లోకంలో వస్తున్నటువంటి ఆ యొక్క ప్రచారాలను చూసి నువ్వు భయపడుతున్నావా? లేకపోతే నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి నువ్వు భయపడతా ఉన్నావా? దేవుని వాక్యానికి, దేవుని మాటకు నువ్వు భయపడగలుగుతున్నావా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనకి ఏ సమయంలో ఏం చేయాలో అంత ప్లానింగ్ ఉంటుంది, మనకే ప్లానింగ్ ఉండదు అన్నమాట. నాకు మొరపెట్టేవారికి, నిజంగా మొరపెట్టేవారికి ఆయన సమీపంగా ఉన్నాడంట. చూడండి, ఏం చేశాడు? ఈయన మాట చెప్పి ఇలా వచ్చాడు ఏలియా. వెంటనే అతను ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు. అరే నేను రాజుని, ఎవడేమనుకుంటాడో, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారేమో, ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో, లేకపోతే ఇదే ఏమనుకుంటారు, ఏం ఆలోచించట్లేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో మేము దేవుడు నమ్ముకున్నాం తెస్తే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, లేకపోతే వాళ్ళకి తెలిసిపోతుందేమో, వీళ్ళకి తెలిసిపోతుంది, ఇట్లాగా చాలామంది జీవిస్తూ ఉన్నారు, భయంతో కూడినటువంటి జీవితాలు. అయితే దేవుడు నీతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. రాజు నిన్న చూసినట్లయితే దావీదు రాజు, ఈరోజు చూసినట్లయితే అహాబు రాజు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? నేల మీద పడుతూ ఉన్నారు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాతపీఠం అన్నాడు కదా దేవుడు. కాబట్టి భూమి అనగా ఆయన పాదాల మీద పడుతూ ఉన్నారు రాజులైనా ఎవరైనా కూడా. కానీ నువ్వు మాత్రం రాజుల కంటే గొప్ప వ్యక్తిగా నువ్వు దేవుని మాటను వినలేకపోతున్నావు, విన్నా కూడా దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏమున్నదిలే, బైబిల్ మాకు తెలియదేమో, మాకు అంతా తెలుసు, మేము చాలాసార్లు చదివాం అని చెప్పి నువ్వు వినుట విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, విన్నటువంటి వాక్యాన్ని వినాకపోలేదు. ఆయన తన వస్త్రములు చింపుకున్నాడు. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? నీలో ఏమైనా చింపుకోవాల్సినవి, తీసివేయవలసినవి, నీలో సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకుంటున్నావా? చింపుకొని గోనెబట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడంట. చక్కగా తను తగ్గించుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు, తను చేసిన పొరపాటును తెలుసుకున్నాడు, అప్పుడు ఉపవాసం ఉన్నాడండి. ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నారంటే ఎందుకంటే అందరూ ఉంటున్నారు కాబట్టి మేము ఉంటున్నాం. ఎందుకు వెళ్తున్నారు స్కూల్కి? అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను నేను. ఎందుకు తీసుకున్నానంటే అందరూ తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్నాను. ఎందుకు నాకు తెలియదు ఎంపీసీలో ఏముంటాయి ఏంటో. ఈరోజు చాలామంది కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేసేసేయాలి, అందరూ చర్చ పెడుతున్నారు కాబట్టి మనం కూడా చర్చ పెట్టేద్దాం, అందరూ కూడా ఇలా యూట్యూబ్లో ఏదో చెప్పేస్తున్నారు కాబట్టి మనం కూడా చెప్పేద్దాం అని చెప్పేటువంటి ఉద్దేశాలతో చేసిన పనులు ఏది కూడా అంతంత మాత్రంగా జరుగుతాయంట. అది ఆశీర్వాదకరంగా ఉండదు, ఆమోదయోగ్యంగా ఉండదు.
కానీ దేవుడు నీతో చెప్పింది చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఏలియా వెళ్ళి మామూలుగా నువ్వు పోతావు అంటే ఉంటాడా ఏలియా? ఆయన పోతాం కాదు, ఆ మాట అన్నట్టు ఈయన పోతాడు అనమాట. ఎందుకంటే ఈయన సొంత మాట చెప్పినట్లయితే. ఇప్పుడు ఏలియా గారు వెళ్ళి ఆహాబు దగ్గరికి నువ్వు చేస్తున్న పని తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు పోతావు అని ఈయన సొంత మాటలు చెప్పాడు అనుకో, ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి ఈయన సొంతంగా వెళ్ళి గద్దించేసాడు అనుకో, ఆయన మారతాడా? మారడు. మారడానికి బదులు ఈయన మీద ద్వేషం పెంచుకుని ఈయనకి ప్రాణహాని చేయొచ్చు. కానీ ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటను మాత్రమే చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుంది నాకు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఈరోజు చాలామంది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు చాలా తక్కువైపోయారు. కాబట్టి చెప్పటం తప్పు కాదు, కానీ అది చెప్పేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా చెప్పగలుగుతున్నాం. ఈయన ఏం చేస్తున్నాడు? దేవుడు యెహోవా ఏదైతే చెప్పమంటున్నాడో ఇలా పోతామని చెప్పన్నాడు, పోతామని చెప్పాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని విని, అంటే దేవుని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ విని, రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అది నాయకత్వ లక్షణం అంటే. చాలామంది ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు, ఫాలో అవ్వరు అనమాట. మాస్టర్ చెప్పిన పాఠం వింటారు, దాన్ని ఇంటికి వెళ్ళి మెమరైజ్ చేసుకుని దాన్ని జీవితంలో అప్లై చేయరన్నమాట. అలా చేయలేనప్పుడు బూడిదలో పోసినటువంటి పన్నీర్ అంట. ఈరోజు చాలామంది వాక్యాన్ని అలా వృధా చేస్తూ ఉన్నారు. దయచేసి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున. ఆహాబులాగా నువ్వు ఎలా ఉన్నావో విన్నావా? విన్నటువంటి వాక్యాన్ని మరి బట్టి నీ హృదయ స్థితిని మార్చుకుంటున్నావా? నీ పరిస్థితులు మార్చుకుంటున్నావా? నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్ నువ్వు మార్చుకుంటున్నావా? ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అంటండి. కాబట్టి ప్రార్థన, ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఉపవాసం ఉన్నటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొక్క చావుని వాయిదా వేసుకోగలిగాడు. హల్లెలూయా. ఏం చేయడండి? చావుని వాయిదా వేసుకోగలిగాడు. ఈరోజున నీ మీదకి వస్తున్నటువంటి ప్రతి విధములైనటువంటి సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసుకోవటానికి, వాటిని వాయిదా వేసుకోవడానికి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలంట? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే ఎలా చేయాలంట? ఫస్ట్ దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం ఏముందో చూడాలి. దేవుని వాక్యం ప్రకారం ఏంటన్నది చూడాలి. ఆ వాక్యాన్ని విన్న తర్వాత, ఆ వాక్యంలో ఉన్నది గ్రహించిన తర్వాత, చూడండి, ఆ వాక్యాన్ని విని అప్పుడు ఏం చేయాలంట? మనలో ఉన్నాయి ముందు తీసేసుకోవాలి. ఉపవాసం ఉంటున్నాను కరెక్టే, కానీ ఇదిగో ముందు ఇవన్నీ తీసేసుకోవాలి. కాబట్టి ముందు క్లీన్ చేసుకోవాలి. చూడండి, మీరు వాకలంతా క్లీన్ చేసే కదా, చీపురు పెట్టి తుడుచుకున్నాక తర్వాత నీళ్ళు చల్లుకుంటారు, లేకపోతే ముందు నీళ్ళు చల్లుతారా? అలా చల్లితే అందరూ మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి దాన్ని అంతటిని శుద్ధి చేసుకుని, ఇదిగా ప్రభా ఇలాగా నా ఆవిడతో విరోధం ఉంది, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడేస్తాను ఆవిడతోటి, ఆవిడ మాట్లాడేదాకా నేను చూడను, తనను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు కదా ప్రభా. కాబట్టి నీ నిమిత్తం నేనైతే మనిషిని, నా కోపానికి నా ఎదురు ఎవడ నిలబడలేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ నిమిత్తం నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీ నిమిత్తం నేనే మాట్లాడతాను, నీ నిమిత్తం. కాబట్టి అందుకే చెప్పాడు ఆయన, ఒక మాట చెప్పాడు, నా నామమును బట్టి, అంటే నా నిమిత్తం మీరు చూపినటువంటి ప్రేమను మర్చిపోతాక నేను ఏమైనా అన్యాయస్తున్నటువంటి దేవుడినా అని అడుగుతున్నాడు దేవుడు. నా పేరట వచ్చేవాడికి ఎవరికైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా నేను మర్చిపోనని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆహాబు చేశాడు ఉపవాసం, గోనెపట్ట మీద పరున్నాడు, వ్యాకులు పడుతూ ఉన్నాడు. నీ వ్యాకులత దేవుని మనసును కరిగించగలుగుతుందా? లేకపోతే నీ వ్యాకులత అంతా కూడా ఏదో ఆచారంగా అందరూ కాస్తున్నారు కన్నీరు కార్చేస్తూ ఉన్నావా? అందరూ చేస్తున్నారని కానుకలు వేసేస్తూ ఉన్నావా? అందరూ చేస్తున్నారని చేస్తూ ఉన్నావా? ఆచారంలో నువ్వు పడిపోయావా? ఆచారానికి లొంగిపోయేవాడు కాదండి దేవుడు. నీ ఆధ్యాత్మికత జీవితాన్ని చూస్తాడు కానీ దేవుడు నువ్వు ఆచరించే విధానాన్ని దేవుడు ఎన్నటికీ చూడ్డు. నువ్వు కట్టుకున్నటువంటి బట్టలు, నువ్వు జీవిస్తున్న జీవన విధానం ఏ మాత్రం ప్రభావితం చేయదు దేవుని. కాబట్టి ఆధ్యాత్మికంగా దేవునికి నీకు మధ్యగా ఏదైతే అడ్డుగా వస్తుందో దాన్ని చింపపడేసే ఈ రోజునే. బ్రదర్ దేవుని సన్నిధికి రావాలన్నది కానీ బ్రదర్ నాకు పలాన్నది ప్రాబ్లం, బ్రదర్ దేవుని సన్నిధికి రావాలని ఉంది కానీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్ అంటారు. ఇవే చిన్న గుడ్డ ముక్కలు ఉన్నాయన్నమాట. వాటిలన్నిటిని దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజున? చింపేసాయి, చింపి పడాయి అవతలకి అని చెప్తూ ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు చింపటానికి? గోని బట్ట మీద పరుండి వాకులు పడుచుండి యెహోవాకు తీసిపీడు అని లేక ప్రత్యక్షమై నాకు ఎంత భయపడుతున్నాడు. కాబట్టి ఇలా ప్రవర్తించాడు, చాలా నాకు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయం అతని కాలం ముందు సంభవించకుండా ఆపేసి
నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నీ బిడ్డల మీదకి రావాల్సినటువంటి తెగుళ్ళైనా, నీ బిడ్డల మీద రావాల్సినటువంటి శ్రమలైనా దేవుడు ఆపుతాడు నువ్వు ప్రార్థించినప్పుడు. నీ జీవితంలో ఏదైతే నీ మీదకి కీడు వస్తూ ఉందో, నీ జీవితంలో ఏదైతే నిన్ను మరి నాశనం చేయాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను తొక్కేయాలని చెప్పి, నిన్ను కిందకి దించేయాలని చెప్పి ఏదైతే అపోజిషన్ పవర్స్ పనిచేస్తూ ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు ఎప్పుడు నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు. కాబట్టి ముందు నిన్ను నీవు సబ్మిట్ చేసుకోవాలంట ఆయనకి, నిన్ను నీవు ఆయనకి సమర్పించుకోవాలి, నిన్ను నీవు ఆయనకి ప్రత్యేకపరచుకోవాలి. హల్లెలూయా. అహాబు చేసినటువంటి ఉపవాసం మరి చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయింది. మరి ఈరోజు నువ్వు ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నావు, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉండే ముందు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావా? నువ్వు ఉపవాసం ఉండే ముందు ఏ అయితే అడ్డంకులు ఉన్నాయో, ఏ అయితే చింపుకోవాల్సిన వాళ్ళు చింపుకుంటున్నావా? మరి ఏ విషయాలు అయితే నువ్వు గోను బట్ట కట్టుకోవటం అంటే నీకున్నటువంటి కంఫర్ట్ని అంతా తీసివేసేసి, చూడండి, షర్ట్ ఇప్పేసేసి గోను కప్పుకుంటే ఎట్లా ఉంటుందండి? ఎంత బాగుంటుందో కదా. చూడండి, ఒక రాజవస్త్రం తీసివేసేసి గోను కట్టుకుంటే ఆ వ్యక్తి ఎంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. కాబట్టి దేవుని నిమిత్తం నువ్వు ఏది వదులుకుంటున్నావు, దేవుని నిమిత్తం ఏది వదులుకుంటా ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడు. లేదు ప్రభా, నేను వదులుకోలేను ప్రభా, నేను కష్టం ప్రభా, నేను కుర్చీ లేకపోతే కూర్చోలేను ప్రభా, నా పరిస్థితి నీకు తెలియదు ప్రభా అని చెప్పి చాలామంది అంటుంటారు. అటు వస్త్రములు చింపుకున్నాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో చాలా ఉన్నాయి చింపుకోవాల్సినవి, చాలా ఉన్నాయి అడ్డుగా, చాలా ఉన్నాయి అడ్డుబండలు. యేసు నాలుగు ఇప్పుడే వాటి అన్నిటిని దేవుడు తొలగించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అహాబు ద్వారా దేవా మాతో ఎన్నో విషయాలు మాట్లాడి ఉన్నావు. ఈరోజున ప్రభా ఎంత ఆటంకం వచ్చినప్పటికీ, ఎన్ని పరిస్థితులు తారుమారైనప్పటికీ, అహాబు ఎలాగైతే గుడ్డ ముక్కలను చింపిపాడేశాడు, మేము కూడా వాటి అన్నిటిని ఆటంకాలన్నింటినీ యేసునామములో చింపివేసావు నా తండ్రి. కాబట్టే నీ సన్నిధిని మేము అనిపించగలిగాం, కాబట్టే నీ సన్నిధిలో నేను వాక్యాన్ని వినగలిగాను. మరి నా ప్రభా, నీతో మేము గడుపుచున్నప్పుడు చాలా అమూల్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది నా ప్రభా. ప్రతిరోజు ఆనందం ఉంటుంది నా తండ్రి. అటువంటి స్థితిలో మమ్మల్ని నడిపించమని, బలపరచమని, విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు ఉపవాసం అంటే నా ప్రభా అహాబు వలె మరి నా ప్రభా నీ మాట విని, నీ వాక్యాన్ని విని, మా వస్త్రాలు అనగా నా ప్రభా మాలో ఏదైతే చింపుకోవాల్సింది తీసివేయవలసిందో చింపుకొని, మాలో ముసుగుని తొలగించుకొని, గోనె బట్ట కట్టుకుంటాం అనగా నా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మీద పడిన ప్రభా, నీ పాదాల మీద పడిన ప్రభా మరి నీకు ఇష్టమైనటువంటి ఉపవాసంతో నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నిన్ను ధ్యానించేటువంటి జీవితాలు ప్రతి వారికి అనుగ్రహించమని, విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన అనుగ్రహంతో బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.